పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిఐఐ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పారు. హైదరాబాద్ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొత్తగా ఫార్మా విలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలనే భవిష్యత్ లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేస్తామని చెప్పారు రేవంత్. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో అపోహలు, అనుమానాలకు తావు లేదని అన్నారు. తెలంగాణలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని, అంతకంతకు విలువ కూడా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరించాలనేది తమ లక్ష్యమని అన్నారు. ఈ పాలసీలో భాగంగా తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించనున్నట్టు తెలిపారు. ఫార్మా సిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. ఫార్మా సిటీగా కాకుండా ఫార్మా విలేజీలను డెవలప్ చేస్తామన్నారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా, కాలుష్యం లేకుండా పరిశ్రమలతో పాటు స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని మౌలిక సదుపాయాలుండేలా వీటిని డెవలప్ చేసే ప్రణాళికలను తమ ప్రభుత్వం రూపొందిస్తుందని అన్నారు. ఇక ఎన్నికలు, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దార్శనికతతో పారదర్శకమైన అభివృద్ధి తమ లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల వృద్ధికి సహకరించదని, అపోహలు అవసరం లేదని, ఎవరికి వారుగా తమకున్న అభిప్రాయాలు ఇతరులపై రుద్దవద్దని హితవు పలికారు. అయితే రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులున్నారని, గత ప్రభుత్వం తరహాలో వీరిని తాము భారంగా భావించడం లేదని అన్నారు. వీరందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలు పంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నామని తెలిపారు. యువతీ యువకులకు స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని అన్నారు. స్కిల్ యూనివర్సిటీల్లో డిగ్రీలు పొందిన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, పోటీ ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కునే సామర్థ్యం వాళ్ళ సొంతమవుతుందని అన్నారు. సీఎంతో సిఐఐ ప్రతినిధుల సమావేశంలో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ నుంచి సమీక్షలో గడ్డం వంశీ పాల్గొన్నారు. ఇండస్ట్రీ పాలసీలకు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సమావేశం తర్వాత రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయిన వంశీ సీఎంకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.